So 740 case, it will be very good. 741. 9 o'clock school. మీరు చెప్పండి కాంట్రాక్టర్ ప్రస్తుతానికి ఇంకా స్కూల్ ఉంది. ఆ స్కూల్కి వచ్చి స్కూల్ మొత్తం చూస్తారు. మనం ఏ రకంగా ఎదగాలి, నిబద్ధతతోటి క్రమశిక్షణతోటి సేవాభావంతో బతకాలి అనేది మనం నేర్పించేది ఎవరు? మన గురువు. పుస్తకాలు ఒక ఎత్తు, ఏవి పుస్తకాలు మన జ్ఞానానికి సంబంధించినవి, మన సంస్కారానికి సంబంధించిన ఏంటి? హౌ వి బిహేవ్ ఇన్ ద సొసైటీ, విత్ ద ఫ్రెండ్స్, విత్ అవర్ రిలేటివ్స్. ఏ రకంగా మనం ప్రవర్తించాలి, మన భాష ఏ రకంగా ఉండాలి, మన ప్రవర్తన ఏ రకంగా ఉండాలి, మన ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి, ఇది నేర్పించేది ఎవరు? ఇప్పటికీ జీవితంలో మన సంప్రదాయం ఏముంటుంది, మన సంస్కృతి ఏముంటుంది అంటే ఆచార్య దేవోభవ. దీనికి స్ఫూర్తినిచ్చేది ఎవరు మనకు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఒక ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతి, ఒక ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతి. మనం కూడా మన జీవితంలో పొద్దున డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, ఏది అయినా ఎప్పుడు జీవితాంతం ఎవరు రుణపడి ఉండాలి? మనము అదే మనకు స్ఫూర్తి. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ అంటే గురుని పూజించే దినం. ఎప్పుడు మనం పూజించాలి, కానీ ప్రత్యేకంగా ఈరోజు గురుని ఆరాధించాలి, పూజించుకోవాలి. అందుగురించి సెప్టెంబర్ 5 టీచర్స్ డే. అర్థమైనా? సో మీకు భవిష్యత్తు ఏం కావాలనుకుంటారు? కొంతమంది డాక్టర్లు, కొంతమంది అందరూ. ఇందాక సార్ కూడా చెప్పారు, చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ అన్నది నేను కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, ఒక గర్ల్ స్టూడెంట్గా నువ్వు ఎప్పటికీ బాగా చదవాలి, ఒక మంచి ఉద్యోగం నువ్వు తెచ్చుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అప్పుడే నీకు సొసైటీలో ఒక మంచి ప్లేస్ ఉంటుంది, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండగలవాలి. సో మా అమ్మ స్ఫూర్తిలో నేను బాగా చదివాను, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో మీ అందరూ కూడా చదువుని చాలా సీరియస్గా తీసుకోవాలి. చదువు బాగా చదివి మీరు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు ఒక మంచి స్టేటస్, సొసైటీలో ఒక మంచి స్టేటస్లో ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ ఇప్పుడు ఏవైతే పాఠాలు చెప్తున్నారో గురువులు, వారిని రెస్పెక్ట్ ఇస్తూ వారు చెప్పేవంతా కూడా జాగ్రత్తగా వింటూ అందరూ కూడా బాగా చదివి మంచిగా సెటిల్ అవుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.